హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం మళ్లీ మొదలైంది. నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్టలో గంట నుంచి వర్షం దంచుకొడుతోంది. మణికొండ, ఫిల్మ్ నగర్, ఎర్రగడ్డలో కుండపోత వర్షం కురుస్తోంది. కృష్ణానగర్, యూసఫ్గూడ, బోరబండ, అమీర్పేట్లో, ఎస్ఆర్ నగర్ లోనూ భారీ వర్షం పడుతోంది. అటు చార్మినార్ తో పాటు పాత బస్తీలో కూడా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుస్మిత అడిగి తెలుసుకుందాం. సుస్మిత, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. అయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలర్ట్ వాతావరణ అధికారులు జారీ చేశారు. గత అర్ధగంట ప్రాంతం నుంచి కూడా ఏకదాటిగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్ నగరంలోని చాలా వరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా కొనసాగుతూనే ఈ కారణంగా దాదాపు అర్ధగంటగా కురుస్తున్న కారణంగా రోడ్లలో కూడా జలమయమైన పరిస్థితితో కనిపిస్తుంది. ఇప్పటికే పంజాగుట్ట, సోమనాపల్లి జోన్లు, అలాగే రాజేంద్ర నగర్, అటువైపు గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్నట్లు కూడా తెలిసింది. ఇక కూకట్పల్లి, ఇటువైపు మియాపూర్, చంద్రనగర్ కూడా భారీ వర్షం కురుస్తూ ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఆ కారణంగా కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం కారణంగా కింద మేఘాలు ఏర్పడ్డాయి. అయితే ఈ నైరుతి పవనాల్లో చాలా ఎక్కువగా కూడా నైరుతి ఈ సింహ మేఘాల కారణంగానే వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. అయితే సింహ మేఘాలు ఏర్పడడం కారణంగా ఉరుముల మెరుపులతో సహా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వచ్చే 2-3 గంటల పాటు ఇదే సిచ్యువేషన్ ఉండడం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ రోడ్లన్నీ జలమయం అవడం కారణంగా ట్రాఫిక్ జామ్ కూడా నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ నెలకొన్నట్టుగా కూడా తెలుస్తుంది. నైటెక్ సిటీ ప్రాంతాలు కానీ, అలాగే శ్రీలింగపల్లి జోన్, అటువైపు కొన్నాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఎక్కువగా కూడా జామ్ నెలకొన్నట్టు కూడా సమాచారం. అయితే ట్రాఫిక్ పోలీసులు దాన్ని క్లియర్ చేసే పనులు పడ్డారు. ఒకవైపు డిఆర్ఎఫ్ సిబ్బంది ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడికి వెంటనే వెళ్లి అక్కడ ఉన్న లోతట్టు ప్రాంత ప్రజల్ని సేఫ్ గా ఉంచాలని కూడా అధికారులతో సమాచారం తెలిసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది చెప్పడంతో ఎక్కడికి కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ అన్నిటికీ కూడా వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా కూడా నిన్న రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఇంకా హైదరాబాద్ నగరం చేరుకోలేదు. అయితే ఉదయం నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ సాయంత్రం వేళ ఒక్కసారిగా కూడా 4 ప్రాంతాల నుంచి కూడా మోస్తారు నుంచి భారీ వర్షం మొదలైంది. ఈ సిచ్యువేషన్ కారణంగా కూడా మళ్ళీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి కనిపిస్తున్నట్టుగా ప్రాథమిక సెంటర్ కానీ, అలాగే బాగులింగంపల్లిలో భారీ వర్షం నిన్న కురవడం కారణంగా ఇప్పటి వరకు కూడా చాలా వరకు జనజీవన స్పందించిన పరిస్థితి, ఎవరు బయటకు రాలేకపోతున్నారు. చాలా వరకు నేతలు ముందుగా ఉండడం కారణంగా ఇప్పుడు మళ్ళీ వర్షం పడిపోయడం కారణంగా అందరూ కూడా ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని కూడా సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ప్రాంతాల్లో ఉరుములు గురించి అక్కడిక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా వేడి ఎక్కువ కారణంగా ప్రెషర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో మేఘాల కారణంగానే హైదరాబాద్ నగరంలో 2-3 గంటల పాటు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కవిత, సుస్మిత, మీరు చెప్తున్నట్టు అంటే నిన్న వర్షానికే ఇప్పటికే హైదరాబాద్ అతలాకుతమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి అలర్ట్ జారీ చేశారు లోతట్టు ప్రాంతాల వాళ్ళకి? అయితే నిన్న సిచ్యువేషన్ కే చాలా వరకు కూడా అధికారులు ఎంత అప్రమత్తం చేసినప్పటికీ కూడా సకాలంలో డిఆర్ఎస్ బృందాలు కానీ హైదరాబాద్ సిబ్బంది వెళ్ళలేదని కూడా స్థానికులు అయితే ఇప్పటి వరకు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. అయితే వర్షం పడినప్పటి నుంచి దాదాపు అర్ధరాత్రి వరకు కూడా ఎవరు నిద్రపోకుండా ఇళ్లలోకి వెళ్లిన నీటిలన్నింటినీ బయటకు పంపించుకుంటూ ఉన్నామని కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అలర్ట్ అయితే వెంటనే స్థానికులు ఎక్కడైతే లోతట్టు ప్రాంతం అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ పాయింట్స్ తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాల్లోకి వెళ్తే కొద్ది మేర కూడా వారి సేవ అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా వరకు పూటికతీత తీయకపోవడం కారణంగా చెత్త కారణంగా నీరు ఎక్కడికక్కడ ఫ్లో ఆగిపోతుంది. ఆ ఫ్లో ఆగిపోవడం కారణంగా ఒకసారి కూడా గ్రౌండ్ ఫ్లోర్స్ లో కానీ సెల్లార్స్ లో ఎవరైతే ఉంటున్నారో వారందరూ ఇళ్లలోకి నీళ్లు వస్తున్న పరిస్థితి. అయితే ఆ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడైనా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటే అధికారులకు ఫిర్యాదులు చేయాలని చెప్తున్నారు. కానీ ఫిర్యాదులు ఇచ్చినప్పుడు కూడా అధికారులు రాకపోవడం కారణంగా చాలా సమస్య తలెత్తుతుందని కూడా తెలుస్తుంది. అయితే వెంటనే డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ మోటార్ల ద్వారా నీటిని పంపించేయాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఈ వర్షం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దాదాపు 2-3 గంటల పాటు ఇదే సిచ్యువేషన్ ఉండే కారణంగా డిఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. హైదరాబాద్ సిబ్బంది కూడా
ఇప్పటికీ వాతావరణ శాఖ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం కారణంగా ముందుగానే అందరికీ కూడా ముందస్తు సూచనలు అయితే జారీ చేశారు. ఎవరైతే బయటికి వెళ్ళే వాళ్ళంటారో వాళ్ళందరూ బయటికి వెళ్ళకపోవడం మంచిదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇదే సిచ్యువేషన్ 2-3 గంటల పాటు ఉండే అవకాశం ఉంది. నిన్న రాత్రి ఏ విధంగా ఉందో అదే కుండపోత వాన ఉంటుంది. తర్వాత కొద్దిమేర నిన్న కంటే తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ కూడా నాలాలు కానీ ఇవన్నీ పొంగిపోలే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. నిన్న బల్కంపేట ఏదైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ కింద కూడా నీటి కారణంగా ఒక అయ్యాడు. ఇటువంటి జరిగే అవకాశం ఉన్నందున కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉంది. ఆ నీటిలోకి ఎవరిని వెళ్ళొద్దని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే డ్రైనేజ్ మ్యాన్హోల్స్ కానీ నాలాలు కూడా పొంగుతూ ఉన్నాయి. మేనేజ్ ఏదికి సంబంధించి కూడా ఓపెన్ ఉండే అవకాశం ఉంది. సో ఎక్కడ పడితే ఎక్కడ చేరుతారో తెలియని పరిస్థితి కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అధికారులు కూడా అప్రమత్తం వెంటనే ఫీల్డ్కి వెళ్ళి చూడాలని కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ట్రాఫిక్ ఎప్పుడైతే సూచనలు అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే జారీ చేస్తే దానికి అనుగుణంగా కూడా నడుచుకోవాలని కూడా తెలుస్తుంది. ఇక సైబరాబాద్ అటువైపు కూడా ఎక్కువగా ట్రాఫిక్ నెలకొనే అవకాశం కనుక, ఎందుకంటే ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రోజుల వారు ఇలా అవుతాను లేకపోతే దానికి సంబంధించిన సూచనలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ 2-3 గంటల పాటు హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం వల్ల మోసరించి భారీ వర్షం ఏకదాటిగా కురిసే అవకాశం ఉంది. నిన్న రాత్రిలాగే సిచ్యువేషన్ ఉండే కారణంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండదని అధికారులు అయితే సూచిస్తున్నారు. కవిత, సుస్మిత, భారీ వర్షం నేపథ్యంలో చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఇదే సమయంలో ఆఫీస్ నుంచి అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు. చాలా చోట్ల ఈ వర్షం వల్ల నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి. సో దీనివల్ల వాహనదారులు ట్రాఫిక్ జామ్తో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర నీళ్లు నిలిచిపోకుండా అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? ఎప్పటికప్పుడు క్లియర్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారా? హైదరాబాద్ నగరం అంతటా కూడా భారీ వర్షం పడుతూ ఉంది. దాదాపు 2-3 సెంటీమీటర్ల వర్షపాతానికి ఆ రోడ్లన్నీ కూడా జలమయ్యే పరిస్థితి. కాకపోతే ఆంకర్ణాల నుంచి కొంచెం చూస్తున్నాం కానీ దాదాపు ఇప్పటివరకే 5-6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేది. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ కూడా ఏదైతే ప్రధాన రహదారులు కానీ అలాగే వీధులు ఉన్న దారులన్నీ కూడా నీటితో జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అధికారులు ఇప్పటికే ఎక్కడికక్కడ క్లియర్ చేసే పనులు అయితే పడ్డారు. ఎందుకంటే ఎక్కడైతే పూడికట్టి తీయకపోవడం కారణంగా ప్రధాన సమస్య కనిపిస్తూ ఉండడం కారణంగా ఎక్కడైనా నీటి సోర్స్ వెళ్లే అవకాశం ఉంటుందో అక్కడ కూడా వెళ్లి ఆ పూడికట్టి తీసి అవన్నీ కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా చూసుకుంటే ప్రధాన రహదారులన్నీ జలమయమైన కారణంగా కూడా వాహనాల రద్దీ కూడా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఆ జామ్ ఏర్పడే అవకాశం ఉండడం కారణంగా కూడా వాహనదారులు కాస్త సమయం ఇచ్చి బయటకు ఎప్పుడైతే వర్షం తగ్గిన తర్వాత బయటికి రావాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ఒక్కసారిగా అందరూ బయటకు రావడం కారణంగా కూడా రోడ్ల మీద జలమయమై ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడం చాలా సులభమని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా బయటకు వస్తే పూర్తిగా ట్రాఫిక్ జామ్ నెలకొనే అవకాశం ఉంది. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ నెలకొని ఉంటుందో అక్కడ పూర్తిగా కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ లైన్ అలాగే రెడ్ లైన్ కూడా సూచిస్తూ కూడా సూచనలు అయితే జారీ చేస్తూ ఉంటారు. అయితే ఆ ప్రకారంగా కూడా ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ నెలకొని ఉంటుందో దానికి చూసుకొని కూడా వాహనదారులు వెళ్తూ ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. కవిత, రైట్ సుస్మిత, థ్యాంక్ యూ. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం మళ్లీ మొదలైంది. నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజగుట్టలో గంట నుంచి వర్షం దంచి కొడుతోంది. మణికొండ, ఫిల్మ్ నగర్, ఎర్రగడ్డలో కుండపోత వర్షం కురుస్తోంది. కృష్ణానగర్, యూసఫ్గూడ, బోరబండ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్లోనూ భారీ వర్షం పడుతోంది. అటు చార్మినార్తో పాటు పాత బస్తీలో కూడా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.